హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం చూశారు కదా, చాలా రకాల వంకాయ పచ్చళ్ళు ఉంటాయి. అందులో ఈ వంకాయ పచ్చడిది ఇంకొక రకమైన టేస్ట్. ఇదేంటంటే వంకాయ పచ్చిమిర్చి కాల్చిన పచ్చడి అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ టేస్ట్ అనమాట. దీంట్లో కొన్ని పదార్థాలు మారుతాయండి. దీనికి కావాల్సిన పదార్థాలని చూడండి. పసుపు మీ కప్లో చూపిస్తాను, ఆయిల్, వెల్లుల్లిపాయలు, తర్వాత నువ్వులతో చేస్తాం ఈ వంకాయ పచ్చడి, గమనించండి. ఉప్పు, చింతపండు పేస్టు, తర్వాత ధనియాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. చేసేద్దామా? వంకాయ పచ్చిమిర్చి పచ్చడి అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, అది డౌట్ అక్కర్లేదనమాట. సో ముందుగా ఏం చేద్దాము అంటే, ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేద్దాం. ఆయిల్ తర్వాత కాలుద్దామండి, వంకాయల తర్వాత కాలుద్దాము. ముందు ఏంటంటే ఈ ప్రొసీజర్ చేస్తే ఈజీ అవుతుంది అనమాట. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఉన్నాయి తీసుకున్నాం కదా, వంకాయ పచ్చిమిర్చి అనుకున్నాం కదా పచ్చడిని, దాంట్లో ఆ పచ్చిమిరపకాయల్ని మధ్యకి విరిచేసేసి దాంట్లో వేసేయండి. చూడండి, పచ్చిమిర్చి అలా ఫ్రై అవ్వగానే ఒక మిక్సీ జార్లో తీసుకున్నాము. చల్లారిపోవాలి, తెలుసు కదా, చల్లారిపోవాలి. అలా మిగతాయి కూడా కొన్ని వేయాలి. చూడండి, అదే ప్యాన్లో ఫస్ట్ ధనియాలు, తర్వాత నువ్వుపప్పు, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, ఇవి కూడా ఫ్రై చేద్దాము. ఆ జార్లోనే తీసుకోవాలండి. ఆ జార్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ వంకాయలండి. వంకాయలకి చక్కగా నూనె రాద్దాం. నూనె రాసి కాలుద్దాం పొయ్యి మీద. నూనె లేకుండా కూడా కాల్చవచ్చు. రెండు డిఫరెంట్ టేస్ట్ వస్తాయి అనమాట. ఆ తడి లేని వంకాయలని చక్కగా అలా నూనె రాస్తున్నామండి. అలా నూనె రాసేసి చక్కగా పొయ్యి మీద సిమ్లో పెట్టి నిదానంగా చక్కగా కాల్చుకోండి. చూడండి, ఈ చల్లారేలోపు మిక్సీ కూడా వేసేసుకుందాము. దాంట్లో కొద్దిగా ఉప్పేద్దాము. ఉప్పేసి మిక్సీ వేసుకుందాం. ఓకే, మిక్సీ వేస్తే అలా వచ్చిందనమాట. నెక్స్ట్ వంకాయల్ని చక్కగా తడి చేసుకుంటూ పొట్టు తీసేద్దామండి. చూడండి, ఈ పొట్టు తీసే దగ్గర మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, వంకాయలో ఏదన్నా ఇబ్బంది ఉందేమో ఒక్కసారి చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి తెలుసు కదా. చక్కగా మధ్యకి ఏదన్నా ఈ నైఫ్ తోటి ఘాటు పెడితే లోపల ఏదైనా తేడా ఉంటే అర్థమైపోతుంది. అలా బాగుంది కదా. అలా చక్కగా అన్ని తీసి పెట్టేసుకుందాము 1 by 1. చూడండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టినాము. ప్యాన్ కూడా హీట్ అయింది. దాంట్లో ఆయిల్ వేద్దాము. చూసారు కదా, వంకాయలు నేను 5 తీసుకున్నాను. లోపల ఏముందో మనకు తెలియదు కదా. చెక్ చేసేటప్పుడు ఒకటి తేడా వచ్చింది, పక్కన పెట్టాను. అందుకే చెప్తాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఈ పచ్చడికి వంకాయలకు సంబంధించింది ఏదైనా సరేనండి, క్యాప్సికం కానీ వంకాయలు కానీ ఏదైనా సరే, ప్రతిసారి వంట వండటం ఇంపార్టెంట్ కదండి. మనమే చెక్ చేసుకుంటే చాలా తేడాలు వస్తాయి. సో అదే బయట ఫుడ్ తింటే ఎందుకు అనారోగ్యం వస్తుంది అంటే ఇందుకే వస్తుంది అనమాట. వాళ్ళు ఏం చూడరు కదా, అంటే మనం పాయింట్ అవుట్ చేయకూడదు. అన్నిటి మీద వాళ్ళు టకటగా చేసుకెళ్తారు. సో ఇంటి ఫుడ్కి బయట ఫుడ్కి తేడా ఏంటంటే ఇవన్నీ చెక్ చేసి మనం చేస్తాం. అందుకని ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్. చాలా రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎందుకు వస్తాయంటే ఇలాంటి ఫుడ్లో. పరిశుభ్రమైన ఫుడ్ అంటే ఏంటి? ఫుడ్ తేడా వచ్చిందంటారు. ఎందుకు వస్తుంది? ఇలాంటి వాటి వల్లే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి. ఈ వేడైన తర్వాత ఫస్ట్ తాలింపు గింజలు చూడండి. నెక్స్ట్ ఇంగువ. ఏదైనా ఈ పచ్చడికి ఇంగువ పడాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసాము. ఇప్పుడు చూడండి, ఆ వంకాయని మనం కాల్చుకున్న వంకాయని దాంట్లో అలా వేసేద్దాము. అలా ఏదైనా స్పూన్ తోటి ప్రెస్ చేయండి. ఇంగువ, వంకాయ కాల్చిన ఈ పచ్చడి, పచ్చిమిర్చి టేస్ట్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ పచ్చళ్ళు ఇవన్నీ కూడా మన ట్రెడిషనల్ అండి. తర్వాత మిక్సీ వేసుకున్న దాన్ని కూడా దాంట్లో వేసేద్దాము. తర్వాత చింతపండు పేస్ట్ ఉంది కదా, ఆ చింతపండు పేస్ట్, పచ్చిమిర్చి, వంకాయలు, చింతపండు, ఇంగువ, తర్వాత పసుపు, ఇవన్నీ కలిపిన పచ్చడి అనమాట. అందుకే కదా మన పచ్చడికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక అద్భుతం ఉంది. ఆ రుచే వేరు. షడ్రుచుల్లో ఇది కూడా ఉంది. కలిపేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్
ఎందుకంటే ఆ వాటర్ ఇప్పుడు వేస్తే ఆ టేస్ట్ అంతా మారిపోద్దండి. ఏమంటే ఇంకా చెప్పాలి అంటే కనుక ఈ టైంలో వాటర్ బదులు నెయ్యి వేసి కలిపితే అదరహో అనమాట. సో 2 ఆప్షన్స్ చెప్పాను. తర్వాత చూసారు కదా, ఇలాంటి మంచి మంచి పచ్చళ్ళు, మంచి మంచి రెసిపీస్ రెగ్యులర్గా మనం పెడతామండి. మేము అడిగేది అన్ని సోషల్ మీడియాలో మీరు షేర్ చేయండి, ఓకేనా? ఈ పచ్చిమిర్చి వంకాయ పచ్చడి రెడీ. లాస్ట్లో చక్కగా కొత్తిమీర చల్లేద్దాము. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, ఓకేనా? థ్యాంక్స్ చెప్తుంది మీ 64 hours.